హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ టైమ్ విత్ మౌని. సమ్మర్కి మేము ఊటీ వెళ్ళామండి. ఆ ఊటీలో స్టే చేసిన హోటల్ గురించి చెప్తాను రండి. నమస్తే అండి. మేము సమ్మర్కి ఊటీకి వెళ్ళామండి. ఆ ఊటీలో కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్కి అటాచ్ అయి ఉన్న హోటల్ మయూర్ సుదర్శన్కి వెళ్ళాం. చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా ఉంది. మన లాంగ్వేజ్ కూడా చక్కగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందులో కూడా ఒక ఇద్దరు మన లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చూసారా, మా రూమ్కి బయట కింద మీకు కనిపిస్తుంది కదా, ఆ ఏరియా అంతా కూడా హార్టికల్చర్ గార్డెన్. ఇది వచ్చేసి మెయిన్ రిసెప్షన్ అండి. ఆ పక్కన ఉన్నవి డీలక్స్ రూమ్స్. అలాగే అవతల పక్కన కనిపిస్తుంది కదా కార్ పక్కన, అది వుడెన్ రూమ్స్ మాట. లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. డీలక్స్ రూమ్ తీసుకున్నాం మేము, చక్కగా బాగుంది. ఇదిగో చూసారా, ఇదంతా కూడా కింద కర్ణాటక హార్టికల్చర్ గార్డెన్. మెయింటెనెన్స్ అన్నీ చాలా బాగున్నాయండి. వాళ్ళు కొన్ని ప్యాకేజెస్ ప్రొవైడ్ చేశారు. అవి ఏంటి, ఎంత ఎక్స్పెన్సివ్ అన్నది వీడియో లాస్ట్లో ఉంటుంది, చూడండి. ఆ ప్యాకేజెస్ ద్వారానే మేము ఒక క్యాబ్ మాట్లాడుకుని చక్కగా ఆ ఏరియాస్ అన్నీ చూసి వచ్చేసాం. ఎంత ఏరియా చూసి వచ్చినా హోటల్కి ఎప్పుడు వచ్చేస్తామా, ఆ గార్డెన్కి ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఈగర్గా ఉండేదండి మాకు. అలాగే మెయింటెనెన్స్ కూడా, ఇట్స్ ఎ గవర్నమెంట్ రిసార్ట్ కాబట్టి చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇదిగోండి, మా డీలక్స్ రూమ్లోకి లోపలికి రాగానే ఇట్లా పక్కన వచ్చేసి రిసెప్షన్ హాల్ లాగా ఉంది, చక్కగా వెయిటింగ్ హాల్ లాగా. ఇదిగోండి, మా వాడు పెట్టేసి హాట్ కొట్టేస్తున్నాడు బెల్. మా రూమ్ నెంబర్ వచ్చేసి 105 అండి. లోపలికి రాగానే చక్కగా డబుల్ కాట్ బెడ్, అట్లాగే అటాచ్ టీవీ, ఒక హీటర్ ప్రొవైడ్ చేశారు మనం హాట్ వాటర్ కాసుకోవడానికి. అలాగే అటు నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళాక ఒక డ్రెస్సింగ్ ఏరియా టైపు. ఇదిగోండి, ఇంకొక రూమ్ మాట ఇది. ఇక్కడ మన లగేజ్ అది పెట్టుకోవడానికి ఒక వుడెన్ ర్యాక్ ఉంది, షెల్ఫ్ ఉంది మాట. అక్కడ కూడా ఒక చిన్న బెడ్ ఉంది. అటు నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఒక బాత్రూమ్. చాలా బాగుందండి. ఇదిగోండి, చెప్పానా వెయిటింగ్ హాల్ అని, ఇదేమాట. నైట్ వ్యూ అయితే మామూలుగా ఉండదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం అక్కడ. చూడండి, మా వాడైతే బాగా ఎంజాయ్ చేశాడండి. అమ్మ మళ్ళీ వెళ్దాం అంటున్నాడు అన్నమాట ఇప్పటికీ. ఇదిగోండి మార్నింగ్ వ్యూ. అలాగే ఫుడ్ విషయం కూడా చాలా బాగుందండి. బట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, పర్వాలేదు. అంటే మనం అంత దూరం వెళ్ళాం కాబట్టి తప్పదు ఇంకా. చూసారా, అది మా హార్టికల్చర్ గార్డెన్ చెప్పాను కదా, అది అప్పటి నుంచి మనం ఫోటో తీసాం. ఇవంతా కింద డౌన్ ఏరియా, చాలా పెద్దదండి. మేమైతే ఇంచుమించు 3 to 4 days పట్టింది. ఒక షార్ట్ చూసేయండి. అంత దూరం వెళ్ళాక రీల్ తీయకుండా ఎలా ఉంటాం? ఫస్ట్ నేను అక్కడే రీల్ షూట్ చేసుకుని వచ్చానండి. అప్పుడు మా వారిని పర్మిషన్ అడిగి అప్పటి నుంచి నేను షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. చూసారా వ్యూ ఎంత బాగున్నాయి, రకరకాల ఫ్లవర్స్. మామూలుగా ఎంజాయ్ చేయమండి. ఖచ్చితంగా వెళ్తే ఇదిగో పిల్లల ప్లే ఏరియా. ఖచ్చితంగా హోటల్ని అయితే విజిట్ చేయండి. రీజనబుల్గా మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజెస్, దాని ద్వారా వెళ్ళాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.